ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా టీమిండియా టెస్ట్ సిరీస్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఎన్నో అంచనాల మధ్య మొదలైంది. భారత జట్టు మొదటి రోజు మొదటి సెషన్లోనే తడబడి చతికిలపడింది. టాస్ గెలిచిన తర్వాత కెప్టెన్ బుమ్రా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ పిచ్లపై ఎక్స్పీరియన్స్ లేని బ్యాటర్లు ఎక్కువగా జట్టులో ఉన్నప్పుడు, పిచ్ ఎలా ఉందో స్పష్టమైన అవగాహన సరిగ్గా లేనప్పుడు, అది కూడా విదేశీ పిచ్ అయినప్పుడు టాస్ గెలిచి కూడా బ్యాటింగ్ ఎంచుకోవడం చాలా పెద్ద తప్పిదంగా కనబడుతోంది. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్లో మొదటి టెస్ట్లో కూడా టీమిండియా ఇదే తప్పు చేసింది. ఇప్పుడు ఈ సిరీస్లో మొదటి టెస్ట్లో కూడా టీమిండియా టాస్ గెలిచి మళ్లీ ఇదే తప్పు చేసింది. విదేశీ పిచ్ కాబట్టి మొదట బౌలింగ్ చేసి ఉంటే ఆటగాళ్లకు కొద్దిగా కుదురుకునే అవకాశం ఉండేది. పిచ్ ఎలా స్పందిస్తుందో ఖచ్చితంగా అంచనా వేసే సమయం దొరికేది. కానీ అవేవీ లేకుండా బ్యాటింగ్ తీసుకోవడంతో పెర్త్ బౌన్సీ పిచ్పై మన బ్యాట్స్మెన్ బెంబేలెత్తిపోయారు. ఓపెనర్ జైస్వాల్ 0 పరుగులకే అవుట్ అవ్వగా సడన్ గా జట్టులో చోటు సంపాదించిన పడిక్కల్ వన్డౌన్లో ఎంట్రీ ఇచ్చి డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. 4వ స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. కోహ్లీపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ అంచనాలన్నింటినీ కూడా కోహ్లీ నేలపాలు చేస్తూ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్నా చాలా రోజుల తర్వాత కేఎల్ రాహుల్ క్లిష్టమైన పిచ్పై కొద్దిగా పరుగులు చేస్తూ మంచి టచ్లో కనపడ్డాడని అనుకునేలోపే 26 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో భారత జట్టు 47 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కేఎల్ రాహుల్ అవుట్ వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడుతున్న కేఎల్ రాహుల్ పంత్తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మిస్తున్న సమయంలో స్టార్క్ బౌలింగ్లో రాహుల్ డిఫెన్స్ ఆడాడు. ఆసీస్ ఆటగాళ్లు కీపర్ క్యాచ్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు డిఆర్ఎస్కు వెళ్లారు. రీప్లేలో బంతి బ్యాట్ను దాటుతున్నప్పుడు ఎటువంటి స్పైక్ కనపడలేదు. బంతి ప్యాడ్స్ని టచ్ అయినప్పుడు స్పైక్ వచ్చినట్టు కొన్ని యాంగిల్స్లో క్లియర్గా స్నీకోమీటర్లో కనబడుతోంది. థర్డ్ అంపైర్ అలానే బ్రాడ్కాస్టర్స్ డిఫరెంట్ యాంగిల్స్ లో విశ్లేషించి ఉంటే కేఎల్ రాహుల్ నాట్అవుట్ గా నిలిచేవాడు. కానీ థర్డ్ అంపైర్, బ్రాడ్కాస్టర్ ఇద్దరు కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో చూడకుండానే కేఎల్ రాహుల్ ను అవుట్ గా ప్రకటించడం భారీ తప్పిదం. వాళ్ళు చేసిన తప్పిదం కారణంగా అనవసరంగా కేఎల్ రాహుల్ బలైపోయాడు. ఇండియా కూడా అద్భుతంగా ఆడుతున్న ఒక బ్యాట్స్మెన్ ను కీలక సమయంలో కోల్పోయింది. మొదటి సెషన్ ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. పంత్ 10 పరుగులతో, జురెల్ 4 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజెల్వుడ్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.